ఎప్పుడైతే యెజబెలు ఆహాబు జీవితంలో అడుగుపెట్టిందో అతని బ్రతికే గజిబిజిగా మారిపోయింది. ఎందుకో చెప్పమంటారా? ఈవిడ అన్యురాలు. ఆహాబు తండ్రి ఒమ్రి, ఆ ఒమ్రి జిమ్రి అని ఉంటే చూడండి, వాళ్ళ పేర్లే గజిబిజి. ఏం చేశాడో తెలుసా? నేను రాజుని, నా కొడుకు యువరాజు. నేను రాజుని, నా కొడుకు యువరాజు. మా ఇంటికి రాబోయే కోడలు కూడా యువరాణి అయి ఉండాలి, మా అంతకు తగిందై ఉండాలని తూరు సీదోనులకు చెందిన అన్యురాల్ని తీసుకొచ్చి వివాహం చేసుకున్నారు. అమ్మా, నా వైపు చూడండి, నా వైపు చూడండి. మీ పిల్లలకు వివాహం చేసేటప్పుడు ప్రాణం పోయే పరిస్థితి వచ్చిన అన్యుల వివాహానికి ప్రోత్సహించకండి. నిజదేవుడు ఎవరో తెలియని దైవము కాని వాటిని ఆరాధించే వ్యక్తులతో వివాహం చేయటానికి మీ కుమార్తె విషయంలోనైనా మీ కుమారుడి విషయంలోనైనా పొర్రపాటున ఈ తప్పటడుగు వేయొద్దు. చింతల నుంచి మన మందిరానికి వస్తుందో చెల్లి, దైవ సేవకురాలు కూడా బాగా తెలుసు, చాలా మంచి బిడ్డ. అయితే వాళ్ళ బంధువులు ఒక ఆయన, మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం, నాకు పెళ్లి చేయండి. బాబు మీరు అన్యులు బాబు, మా అమ్మాయి, ఈ అమ్మాయి నేను ససేవరా అంటే ససేవరా అందట. ఆ కుల పెద్దలు అన్నారట, ఏం కావాలి నీకు? ఈ అబ్బాయి ప్రభువుని నమ్ముకోవాలా? ఎరా యేసు ప్రభువుని నమ్ముకుంటావా? నమ్ముకుంటా. బాప్తిస్మం తీసుకుంటావా? తీసుకుంటా అని చెప్పి బాప్తిస్మం తీసుకుంటాను, ప్రభువుని నమ్ముకుంటానని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడండి. పెళ్ళైన సంవత్సరం తర్వాత అమ్మాయి మన మందిరానికి వచ్చింది, ఏడుస్తుంది. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావురా? అని, ఆ చిన్నతనం నుంచి నేను దేవునిలో పెరిగా, సండే స్కూల్లో ఎదిగా, చిన్నతనంలో ఎందుకు ఏడుస్తున్నావురా? నా పరిస్థితి ఏంటో తెలుసా? వివాహమైన 6 నెలల వరకు వాడు బాగానే ఉన్నాడు. 6 నెలల తర్వాత ఏం చేస్తున్నాడో తెలుసా? ముగ్గేయమంటున్నాడు. సరే ముగ్గు వరకు ఓకే అని అయిపోయాను. ఆ తర్వాత అవి పెట్టాడు, పూజ చేయి, నాతో పాటురా, రాకపోతే నీకు విడాకులు ఇస్తాను. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడట. ఏమనో తెలుసా? నన్ను మత మార్పిడి చేస్తుంది నా భార్య అని. ముఖం చూపించలేక ముసుగేసుకుని ఏడుస్తుంది. ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళిద్దరూ ఎడంగానే ఉన్నారు. అయిలారా చూడండి, కులాలకు పోయి, అంతస్తులకు పోయి, ఆస్తికి పోయి, మన స్టేటస్కి తగినట్లుగా తగిన వాళ్ళను మనం ఎన్నుకోవాలని వివాహం దగ్గర తప్పటడిగేశారా, మన కుటుంబాలు ఆహాబు కుటుంబాలు అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎవరిని బిడ్డలారా, వచ్చిన తర్వాత మారతారులేండి అని అనుకోకు. వచ్చిన తర్వాత వాళ్ళే వాక్యం విని ప్రభు తట్టు తిరుగుతారు అని అనుకోకు. విశ్వాసికి విశ్వాసితోనే విజ్జోడు ఉండాలి. వెలుగు సంబంధులతోనే సాంగత్యం చేయాలి. వెలుగు సంబంధులు చీకటి సంబంధులతో పొరపాటున సాంగత్యం చేయొద్దు. యెజబెలు చేంజ్ చేసిందో తెలుసా? అయ్యా, మన దేశంలో సమృద్ధిగా వర్షాలు కురవాలంటే ఆషేరు దేవతా స్తంభాన్ని నిలవబెట్టాయా. ఆషేరు దేవతా స్తంభాన్ని నిలవబెడితే సమృద్ధి అయిన వర్షం కురిసిద్దయ్యా అని ఆహాబుకు చెప్పింది. నేనంట, వర్షము ఆషేరు దేవత వలన కుమ్మరించబడుతుందా, దేవుడైన యెహోవా వలన కుమ్మరించబడుతుందా? ఋతువుల ప్రకారం వర్షాన్ని ఇచ్చేది ఎవరు? అయ్యో చెప్పాలి. తొలకరి వర్షాన్ని కుమ్మరించేది ఎవరు? కడవరి వర్షాన్ని కుమ్మరించేది ఎవరు? వర్షానికి ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి దేవుడైన యెహోవా అని యోబు గ్రంథంలో రాయబడి ఉంది. నిజదేవుణ్ణి ఆరాధించే ఆహాబు, జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించే ఆహాబు, జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి అన్య సంప్రదాయాల వైపు వెళ్ళాడు. దేన్ని బట్టో తెలుసా? భార్య మాట విని. అందుకని చెప్తున్నా, అయిలారా భార్య మాట వినకండి. ఏ భార్య? వినండి, ఇక్కడ కొన్ని సందర్భాల్లో విగ్రహ సంబంధమైన వాటి వైపు మనల్ని తిప్పుతారు. వాక్యానికి భిన్నమైన వాటి వైపు కొన్నిసార్లు నీ శరీరం తిప్పుతుంది. నీ జీవితంలో విశ్వాసం అంటూ ఏదైనా ఉన్నదంటే అది యేసుక్రీస్తు మీద మాత్రమే ఉండునుగాక. కొంతమంది చూడండి, ఈ విగ్రహ సంబంధమైన ఆచారాలు చిన్న పిల్లలకి కాళ్ళు చొక్క పెడతారు. ఎందుకు? మీరు కూడా పెట్టినట్టున్నారు. చెప్పాలి. దారం కడతారు. ఏ దారం? తలదూకున్నప్పుడు ఊడిపోయిన దరిద్ర పెంట్రుకలు ఉంటాయిగా,
ఆ వెంట్రుకలతో మీకు తెలియదేమో నాకు, దాంతో చేతికి దారం కడతారు. ఈ నల్లదారం అంట సైతాన్ రాకుండా ఆపిద్దంట. నేనంట, యెహోవా పట్టణమును కాపాడని యెడల కావలి వారు మేలుకొనుట వ్యర్థమే. ఈ మూర్ఖపు ఆచారాలను క్రైస్తవ సంఘం ఎప్పటికప్పుడు సిలువ వేసేదయ్యుండునుగాక. కొంచెం గట్టిగా చెప్తాం ఆమేన్. ఈ మూఢాచారాలు, మూఢ సంప్రదాయాలు, దేవుని మీద ఉంచాల్సిన విశ్వాసం దేవుని మీద ఉంచకుండా వీటి వైపు విశ్వాసం ఉంచితే మన ఇల్లు ఆహాబు యెజెబెలు ఇల్లులాగా మారిపోద్ది. ఆషేరు స్తంభాన్ని ఎప్పుడైతే నిలవబెట్టాడో అప్పుడు బయలుదేరాడండి రోషం కలిగిన ఒక ప్రవక్త. ఎవరు చెప్పండి? ఆయన మన చుట్టమే. మా ఆయన ఇంటి పేరు మన ఇంటి పేరు అంతా ఒకటే. పీటర్ గారు వైజాగ్ వినండి, మీ ఇంటి పేరు ఆయన ఇంటి పేరు ఒకటే, వినండి. రోషం కలిగిన ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఎవని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను, యెహోవా జీవము తోడు, 3.5 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు దేశంలో వర్షమైనా చిరుకైనా పడదని, మంచైనా పడదని యెహోవా నామం పేరిట ప్రకటన చేస్తున్నాను అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడో తెలుసా? దేశం మీద వర్షం కురవకూడదని కాదు, ప్రజలు కరువు కాటకాల మధ్యలో అల్లాడిపోతే చూడాలని కాదు. ఒకవేళ అప్పుడే కనుక వర్షం కురిసింది అనుకోండి, యెజెబెలు స్టార్ట్ చేసేది ఏమని? అయ్యో ఎంతసేపు మీరు మౌనం అయిపోతే ఎట్లా? ఏమని స్టార్ట్ చేసేది? అదిగో ఆషేరు దేవతా స్తంభాన్ని నిలవబెట్టావు కదా, అందుకని వర్షం కురిసింది. మనకు వర్షాన్ని కురిపించింది ఎవరు? దేవునికి దక్కాల్సిన మహిమ ఘనత దైవము కాని వాటికి ఎక్కడ దక్కుతాదోనని 3.5 years చినుకు లేదు, మంచు లేదు, వర్షం లేదు, ఆకాశము ఎత్తడిలాగా మారిపోయింది, భూమి ఇనుములాగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం ప్రైజ్ ది లార్డ్. తద్వారా ఆ దేశంలో విగ్రహ సంబంధమైన ఆచారాలు జొరబడి దేశమంతా అపవిత్రమైపోయినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. దైవజనమా, మీతో చెప్పే మాట, నీ బ్రతుకులో విశ్వాసం అంటూ ఏదైనా ఉన్నదా అంటే విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు మీదే నీ విశ్వాసం ఉండునుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. కొంచెం గట్టిగా హల్లెలూయా.